1/2 ప్లస్ 1/3 మైనస్ అండ్ సో ఆన్. నవ్ ఇక్కడ చూడండి సార్, ఒకసారి మనము మెథడ్ 1 యూస్ చేద్దాం. మెథడ్ 1 ఫస్ట్ లవం ఎంత 1, హారం ఎంత ఉంది 2. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది, మైనస్ తర్వాత ప్లస్ ఉంది, ప్లస్ తర్వాత మైనస్ ఉంది, మైనస్ తర్వాత ప్లస్ ఉంది, మైనస్ తర్వాత ప్లస్ ఉంది. మైనస్కి ముందు ఏముంది ఇంటూ 3 ఉంది, ప్లస్కి ముందు ఏముంది ఇంటూ 2 ఉంది, మైనస్కి ముందు ఏముంది ఇంటూ 3 ఉంది, ప్లస్కి ముందు ఏముంది ఇంటూ 2 ఉంది, ఇంటూ 2 ఉంది. 2 3s are 6, 6 minus 1 5, 5 2s are 10, 10 plus 2 12, 12 3s are 36 minus 5 31, 31 2s are 62, 62 plus 2 74, 74/31. ఆన్సర్ ఎంత 74/31. చూడంగానే మనకు ఆన్సర్ 74/31 వచ్చింది, 74/31 అని వచ్చింది. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? రైట్, అందరికీ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. నౌ ఇక్కడ మీరు చూస్తే గనక రైట్ 1/2 ప్లస్ 1/3 మైనస్ అండ్ సో ఆన్. ఇది చాలా సింపుల్గా మనకు ఆన్సర్ 74/31 ఉంది. ప్లస్ మైనస్ ఉంది, కొంచెం జాగ్రత్తగా అప్రాక్సిమేషన్ చూసుకొని చెయ్యండి. అన్ని ప్లస్లు అన్ని మైనస్లు ఉంటాయి, ఈజీగా మనము ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం. నవ్ ఇక్కడ ఇది ఇంకో పద్ధతి. రైట్, 1 + 1/1 + 2/2 + 3/1 + 4/5. ఇదెంత సార్? 1 + 4/5 ఎంత? ఇది 9/5, ఇది 9/5, ఇది 9/5. ఈ 9/5కి 3/9/5 ఎంత అవుతుంది? 15/9 అవుతుంది. 15/9. 3 5s are 3 3s are. సో ఇది మొత్తము పోతే 5/3 వచ్చింది. సో మళ్ళీ 2 + 5/3, 2 + 5/3 ఎంత? 11/3. 2/11/3 ఎంత? 6/11. ఇది 6/11 వచ్చింది. 6/11. 1/1 + 6/11 అంటే 17/11 అంటే రైట్ 28/17. 28/17. సార్ దీన్ని మనము అన్ని ప్లస్లు ఉన్నాయి కదా సార్, ఆన్సర్ ఆప్షన్ నుంచి చేయొచ్చా సార్? అదే బెస్ట్ మెథడ్. ఇదంతా చేయకుండా ఆన్సర్ ఆప్షన్ నుంచి చాలా ఈజీగా మనం చేసుకుంటూ రావచ్చు. 111/17 అంటే 28/17 అంటే 17 28. 17 1 17, 17 1 17, మిగిలింది 11, 11 1 11, మిగిలింది 6. రైట్, 6 1 6, మిగిలింది 5. రైట్, 5 1 5, మిగిలింది 1. నవ్ ఇక్కడ చూడండి సార్, నవ్ ఇక్కడ చూడండి. రైట్, నాకు 1 1, ఈ 1 1 నాకు ఇక్కడ మ్యాచ్ అయిపోయింది, 1 1 నాకు ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. మిగిలింది మీరు చూసుకుంటే 1 5/7, 1 5/7. నవ్ ఇక్కడ చూడండి సార్, 1 5/7, 1/5/7. ఇక్కడ ఇంకా ఏమన్నా ఆన్సర్ ఆప్షన్లు రైట్ ఎలిమినేట్ చేయొచ్చా? ఇక్కడ చూడండి సార్, ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఈ ఆప్షన్ ఏమవుతుంది? 121/17 అంటే ఇది 38/17. 38/17 అంటే >2. ఇక్కడ హారము పెరిగింది, హారం పెరిగింది అంటే ఇది మొత్తం లేకపోతే 1 + 1 2 అయ్యేది. 1 + 1 హారం పెరిగింది కాబట్టి ఆన్సర్ <2, ఆన్సర్ <2. మళ్ళీ సెకండ్ వాల్యూకి వెళ్తే 2/2, 2/2 ఎంత సార్? 1. 1 + 1/1 + 2 అంటే ఇక్కడ మీకు అర్థమైందా సార్? ఫస్ట్ దీన్ని అప్రాక్సిమేట్ చేశాను. ఇది గనక లేకపోతే నాకు ఆన్సర్ ఎంత వచ్చేది? 1 + 1 2. హారము పెరిగింది కాబట్టి ఆన్సర్ <2, ఆన్సర్ <2. డి అనేది <2 కాదు కాబట్టి డి తీసేశాను. దాని తర్వాత ఇది లేకపోతే ఏమయ్యేది చెప్పండి? 1 + 1/1 + 2/2. 2/2 అంటే 1 అంటే 1 + 1/2. 1/2 అంటే ఎంత వచ్చేది సార్ ఆన్సర్? రైట్,
ఇది 1/2 అంటే 1.5 వచ్చేది, 1.5 వచ్చేది. 1.5 కంటే ఎక్కువ ఉండాలి, రైట్? ఆర్ ప్రాబబ్లీ 2 కంటే జస్ట్ తక్కువ ఉండాలి, 2 కంటే జస్ట్ తక్కువ ఉండాలి, 1.5 కంటే ఎక్కువ ఉండాలి. 12/7 ఇది ఈ ఆప్షన్స్ మీరు చూసుకొని మీరు ఎలిమినేట్ చేసుకోండి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇది కొంచెము రైట్ మంచి ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ సార్. ఇది జనరిక్ మెథడ్, మీరు ఇలా చేస్తారు. ఇలా చేయకుండా నేను ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ మళ్ళీ ఒక్కసారి చెప్తాను, సో దట్ మీరు కన్ఫ్యూజ్ కారు. ఒకసారి ఇక్కడ చూడండి సార్, రైట్? ఒకసారి ఇవన్నీ క్వశ్చన్లు మనము ఆన్సర్ ఆప్షన్ మెథడ్ ద్వారా ఎలా సాల్వ్ చేయొచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ స్టెప్ నేనేం చేస్తున్నానంటే ఇది 1 + 1/1 + 2/2 + 3/1 + 4/5 ఇలా ఉంది ఫ్రాక్షన్, రైట్? స్టెప్ నెంబర్ 1, ఇది మొత్తము లేదనుకున్నా, ఇది మొత్తము లేకపోతే ఏమయ్యేది? 1 + 1, ఇది మొత్తం లేకపోతే 2. హారము పెరిగింది కాబట్టి వాల్యూ <2 ఉండాలి. హారము పెరిగింది కాబట్టి వాల్యూ <2 ఉండాలి. ఇది ఎంత అయింది? 17 + 21 38/17. ఇది <2. ఇది ఆన్సర్ కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ వన్, ఇది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత ఇది లవము, ఇది హారము, హారములో హారము. ఇది ఏమీ లేకపోతే ఏమయ్యేది ఆన్సర్? 2/2 + 3. 2/2 + 3 అంటే 2/5. 2/5 1 + 2/5 ఎంత? 7/5. పై కొలత ఎంత? 5/7. ఆన్సర్ 1.7కి ఎక్కువ ఉండాలి. ఆన్సర్ 1.7కి ఎక్కువ ఉండాలి. రైట్? నవ్ ఇక్కడ చూస్తే ఇది 12/7. 1.7కి ఇంకో నెక్స్ట్ డెసిమల్ వేసుకున్నా ఇది పోతుంది. ఆర్ యూ ఆల్ విత్ మీ?